భూమి గుండ్రంగా ఉన్నదంటే మన ఊర్లు వెడల్పున ఉన్నాయి. మనం ఎక్కడికి పోయినా వెడల్పు ఉన్నాయి. గుండ్రంగా ఎట్లుంటే బస్సులు ఎట్లా పోతానే అన్న డౌట్ ఉంది. అమ్మా ఇవాళ ఏం చేస్తున్నావు? ఇవాళ బియ్యం పిండితోటి వడియాలు చెప్తాను. ఓకే. ఇవాళ బాయికాడికి పోలే, ఇంటికాడ ఉన్న వాన వచ్చింది. ఏమన్నా చేసుకొని తిందామని తినబుద్ధి అయింది. ఏమన్నా చేసుకుందామంటే బియ్యం పిండితోటి అయితే వడియాలు చెప్తాను. నువ్వులా? ఇక నువ్వులు గాలిచ్చిన ఓమేసుకోవాలి కొంచెం. క్రిస్పీ వడియాలు చేస్తున్నాను. చెంచాడు కారప్పొడి ఎత్తాను. ఏ కారప్పొడి? మన బ్రాండ్, మీకు ఒకసారి వాడితే తెలుస్తుంది. ఇగో 2 చెంచాలు ఉప్పు ఎత్తాను. అయితే నీకేం డౌట్ ఉన్నది? భూమి గుండ్రంగా ఉన్నదంటే మన ఊర్లు వెడల్పున ఉన్నాయి. మనం ఎక్కడికి పోయినా వెడల్పు ఉన్నాయి. గుండ్రంగా ఎట్లుంటే బస్సులు ఎట్లా పోతానే అన్న డౌట్ ఉంది. గుండ్రంగా ఉన్నది, పెద్దగా గుండ్రంగా ఉన్నది. మరి మన ఈ టీవీలో బాలంతే అవపడుతుంది. అంటే అవపడ టీవీ చిన్నగా ఉన్నదా, చిన్నగా పెట్టిందా? అలా పట్టాలి కాబట్టి చిన్నగా పెట్టి. అవునా? అంటే అమెరికా కింద ఉన్నదా? ఇప్పుడు నువ్వు ఇన్న కూకున్న కాడి నుంచి కిందికి పోయినావు అనుకో, అటు అమెరికాకి వెళ్తావు. కిందికి ఎట్లా పోతాం చింటూ? ఇంకా తిన్నా కదా, కిందికి 12 గోళల 16-20 గోళల బావి తాగుతుంటే ఇంకో లోకం వచ్చింది. ఇంకో లోక పొల్లకు తలకేకు దెబ్బ తాకింది, మన గడ్డ పారబోయా అని విన్నా. అది ఒకటే ఎరక నాకు. అట్లనే తవ్వుకుంటా పోతా అంటే అమెరికా వెళ్తుందా? వెళ్తుంది. అమెరికా వెళ్తే మరి విమానంలో పోయి లోపలికి బయలు తవ్వుకొని పోమా మనం? బాగా తవ్వాలి, ఒక 10,000 కిలోమీటర్లు తవ్వాలి. వెళ్ళదు. వెళ్తుంది. గుండ్రంగా ఉన్నప్పుడు వెళ్ళదానే? నిజంగానా? నాకు అర్థం అవుతలేదు. మరి నువ్వు అబద్ధం అంటాను. అబద్ధం ఏం కాదు. గుండ్రంగా ఉన్నప్పుడు పైన దిక్కు మనది ఉంటే కింది దిక్కు ఇంకో ఊరు ఉండదా? ఇంకో ఊరు ఉంటే నడమ ముద్దంతా భూమి, ఇదంతా బాలు భూమి. బాయిలోకి వెళ్ళి తవ్విపోతే అమెరికా వెళ్తుందా? వెళ్ళదు. పోసుకోవాలా? ఓమ ఎక్కువైంది ఇంకా. అంతే. ఏం వేసినావు? నువ్వు వేసినాయి 3: కారపొడి, పసుపు, ఉప్పు, కారం ఉన్నదా? కదా ఒక్కటి చెప్పు. ఏమో నాకేం తెలుసు, నేను సైంటిస్ట్లో వెళ్తాను, 4 వెళ్తుంది. కానీ ఇంకో పిండి ఎంత మంచిగా వచ్చింది. ఇట్లా నిన్నే సక్కత్తలేదండి. ఇవాళ మనం వడియాలు చెప్తాను. నీకు ఇవన్నా ఇస్తా, వడియాలు చెప్తాను. మనం ఇవి ఏంటి చెప్పండి? ఏమప్పాలి? గట్టిగా ఎట్లుండాలి? సూపర్.